మైగ్రేన్ అనేది ఒక ప్రత్యేక రకం తలనొప్పి. ఇది మెదడుకు సాధారణ రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. తలనొప్పి ప్రారంభంలో మెదడు లైనింగ్లోని ధమనులు ఉబ్బుతాయి. ఫలితంగా రక్త ప్రవాహం చెదిరిపోతుంది మరియు నొప్పి కూడా మొదలవుతుంది. మనం తినే పదార్థాల ఆధారంగా తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తలనొప్పి ప్రారంభమైనప్పుడు మీరు 1 కప్పు బ్లాక్ కాఫీని తీసుకోవటం ద్వారా ఉపశమనం పొందొచ్చు. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి మీరు హెర్బల్ టీ తాగొచ్చు. ఇది తలనొప్పి వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది. అదనంగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం పెప్పర్మెంట్ తినటం సైనస్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి తలనొప్పి వచ్చే ధోరణిని తగ్గించడానికి మీరు పెప్పర్మెంట్ తినటం ప్రారంభించవచ్చు. మీరు ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉన్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయికి పడిపోతే హైపోగ్లైసిమియా సంభవించవచ్చు. అది మైగ్రేన్ నొప్పిగా మారొచ్చు. దీనికి ఉత్తమ ఆహారం అరటిపండు. మెగ్నీషియం అధికంగా ఉండే ఈ పండు తినటం వల్ల మీకు చాలా త్వరగా శక్తి లభిస్తుంది మరియు మైగ్రేన్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. శరీరంలో నీటి పరిమాణం తగ్గినా కూడా తలనొప్పికి కారణమవుతుంది. ఎక్కువ మంది నీరు తాగటం వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని అంటారు. అయితే శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి కేవలం నీరు తాగితే సరిపోదు. ఆహారంలో నీరు అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. కాబట్టి మీరు ఆకలేసినప్పుడు పుచ్చకాయ తింటే బెటర్. మైగ్రేన్ జీర్ణ సమస్యలు లేదా ఇతర కడుపు సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో రిబోఫ్లావిన్ అధికంగా ఉండే పుట్టగొడుగులు, గుడ్లు లేదా గింజలు వంటి ఆహారాన్ని చేర్చండి. కాబట్టి ఈ పోషకాహార లోపాన్ని తగ్గించే ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చండి.